నమస్తే. ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి నా వెనక మీరు విజువల్లో చూడవచ్చు. ఈ గ్రామానికి సంబంధించిన పుర ప్రముఖులు పెద్దలంతా విజువల్లో కనిపిస్తారు. అందరి బాధ ఒకటే, ఈ బీరంగూడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. మరి హైడ్రా ఎటుపోయిందో ఎవరికి అర్థం కావట్లేదు. గతంలో అమీన్పూర్ మున్సిపాలిటీలో చాలా అక్రమ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి ప్రభుత్వ భూమిని మేము స్వాధీనం చేసుకుంటున్నామంటూ అధికారులు మెరుపు దాడులు చేసి కొంతవరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ బీరంగూడ శివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే కబ్జాలకు గురవుతున్న భూముల జోలికి ఏ అధికారి ఎందుకు రావట్లేదు అనేది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామానికి సంబంధించి కానీ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. 993 సర్వే నెంబర్, బీరంగూడ గుట్ట శివాలయం కిందనే ఉంటుంది. ఈ శివాలయం ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివరాత్రి అప్పుడు ఈ జాగా సరిపోదు, లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి అక్రమార్కులు కబ్జాలు చేసుకుంటూ ఉంటే గుడికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా స్పందించాలి కదా. మీకన్నా ఆ భూమి దక్కితే ఎంతోమంది భక్తులకు మేలు జరుగుతుంది కదా. ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. ఎడ్ల రమేష్ గారు ఉన్నారు. చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు మీ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? శివాలయం రోడ్డు సర్వే నెంబర్ 966, 67 సర్వే నెంబర్ ఉన్నటువంటి లేఅవుట్. దీనికి చుట్టుపక్కల 993, 969, 968 ఈ చుట్టుపక్కల సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ పట్టా సర్వే నెంబర్ వేసేసి ఈ ప్రభుత్వ స్థలంలోకి ఎంటర్ అయ్యి తప్పుడు పత్రాలు సృష్టించి మరి కబ్జాలు జరుగుతున్న విషయాన్ని మేమందరం పార్టీలను పక్కన పెట్టి ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులమందరం ఏకతాటి మీదకి వచ్చి గ్రామస్తులమంతా కలిసి ఎంఆర్ఓ గారికి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో మతలబ్ ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నాము. ఈ చర్యలు తీసుకోకపోతే ఇంకా మా పోరాటం ఉధృతమవుతుంది, చాలా సీరియస్గా ఇదైతే తప్ప దాని వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. ఇందాక నరసింహగౌడ్ గారు కానివ్వండి, ఆదిల్లి రవీందర్తో పాటు మిగిలిన వాళ్ళు చెప్తున్నారు, చాలా సర్వే నెంబర్ల పేర్లు చెప్తూ ఉన్నారు. ఇన్ని సర్వే నెంబర్లకు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జా అయితే మరి ఈ గ్రామ అవసరాలకి లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంత అవసరాలకి భూమే లేకుండా పోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మా యొక్క ఆవేదన కూడా అదే. శివరాత్రికి లక్షలాదిగా సుమారు 4-5 లక్షల జనాభా ఇక్కడ వస్తారు. శివరాత్రికే కాకుండా ప్రతినిత్యం చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా అనేక రకమైనటువంటి వేలలో లక్షల్లో జనాలు వచ్చేటువంటి ఒక పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న స్థలం ఇది. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న స్థలము ప్రభుత్వ స్థలము. ఆ ఆలయానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మా యొక్క కోరిక. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఆక్రమణ జరుగుతుందో ఇది ఇక్కడ సీరియస్గా తీసుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ కబ్జాదారులు ఎవరైతే ఉంటారో భయపడి వెనక్కి జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మా యొక్క ఆవేదన. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 993 సర్వే నెంబర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నందారం నరసింహగౌడ్ గారు ఇంకొన్ని సర్వే నెంబర్లు కూడా చెప్తూ ఉన్నారు. అంటే 1, 2 కాదు, చాలా ప్రాంతాల్లో కబ్జాలకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు కొన్ని కొత్త సర్వే నెంబర్లు చెప్తూ ఉన్నారు, అది కూడా ప్రభుత్వ భూమేనా అండి? అవునండి. ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా మేము చెప్పినామో పత్రికాముఖంగా ఈ 993 సర్వే నెంబర్ కావచ్చు, 969 సర్వే నెంబర్ కావచ్చు, 997 సర్వే నెంబర్ కావచ్చు, 994 కావచ్చు, ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ప్రభుత్వానికి చెందిన భూములు ఇవన్నీ. దీన్ని పరిరక్షించాలని చెప్పేసి స్థానిక అధికారుల దృష్టికి గ్రామస్తులు అందరం కూడా ఏకకంఠంతో వెళ్ళి వివరించడం జరిగింది. దాన్ని ఎవరు కూడా అధికారులు పట్టించుకుంటలేరు. కాబట్టి దీన్ని పత్రికాముఖంగా తెలియపరిచి తదుపరి కార్యక్రమం ఏదైతుందో గ్రామం సంబంధించిన విలేజ్ నక్షల్ కావచ్చు, గ్రామ నక్షాలు కావచ్చు, అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ నక్షాల ప్రకారంగా ఏ సర్వే నెంబర్ ఎక్కడొస్తుంది, ఏ నంబరు ఏ నుంచి ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మాకు ఎంతో కొంత అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా సంబంధిత ఈ మధ్యలోనే ఏర్పడినటువంటి హైడ్రా దృష్టికి కూడా తీసుకెళ్ళి గ్రామానికి సంబంధించిన ల్యాండ్లు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్లన్నీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అండ్
ఒక విషయంలో క్లారిటీ కావాలి. కొన్ని ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనప్పుడు బడాబాబులు వాటిలో ఇళ్ళు నిర్మించో లేకపోతే ఇతర నిర్మాణాలు చేసి కొంతమంది పేదలకు కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ఆగం కావద్దు. దీని మీద ఏమన్నా పకడ్బందీ చర్యలు ఉండబోతున్నాయా మీరు రాబోయే రోజులు? ఇంతకుముందే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా ఏదైతే నిజంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మా పోరాటం ఎప్పుడు కూడా కాదు. ఖచ్చితంగా గరీబ్ వాళ్ళు అనే వాళ్ళకు మేము ఎప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. వాళ్ళకి ఖచ్చితంగా మేము తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఆ ఇష్యూస్ను ఆ విధంగా చేయడానికి కానీ ప్రభుత్వ ల్యాండ్లో ఎంక్రోచ్ చేసి ఇండ్లు కట్టి అమ్మి కానీ డబ్బు పోగేసుకునే విధంగా ఉండే వ్యక్తులపైనే మా పోరాటం. కానీ ఏదైనా సరే ప్రజలకు మేలు జరగాలి, ప్రభుత్వం తరపున ఉన్న ల్యాండ్ అంతా ప్రొటెక్ట్ కావాలి, రేపొద్దున భావితరాలకు ఉపయోగపడాలనేదే మా ఆలోచన. ఆదిల్లి రవీందర్ గారు, ప్రమాదవశాత్తు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడన్నా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజన్లు ఎక్కడి నుంచో రావాలి. ఒక ఫైర్ స్టేషన్ కూడా లేని పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఈ కబ్జాలను చూస్తుంటే? అంతే, అదే అడుగుతున్నాం కదా మేము. అదే కదా, అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ, లక్షలాదిగా జనం ఉన్న ప్రాంతం ఇది. అనేక వందల వేల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్న ఈ ప్రాంతము, అది ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయినాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ ఒకటి కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కబ్జాలు గురవుతున్నది. ఈ ప్రాంతం అంతా గవర్నమెంట్ స్థలం అంతా కబ్జా రాయిల చేతులకు వెళ్ళిపోతున్నది. కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటుంటూ ఇటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. అనేక రకాలుగా చాలామంది కాంప్లైంట్ చేసినప్పుడు కూడా తూతు మాత్రంగా అధికారులు కూలగొట్టడం, ఆపడం తప్పించి మళ్ళీ యథావిధిగా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మేము అదే అంటున్నాం, ఈ యొక్క స్థానిక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు మీరు అన్నట్టుగా కనీసం గవర్నమెంట్ కాలేజ్ అనే వ్యవస్థ లేదు, క్రీడా మైదానం లేదు, లేదంటే మీరు అన్నట్టు ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అలాంటి అగ్ని మాపక శాఖలకు సంబంధించిన వాళ్ళకి కార్యక్రమాలు లేవు. ఈ విధంగా ఎటు చూసినా ఈ ప్రాంత ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు పనికొచ్చే ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వ స్థలాన్ని ఉపయోగించడం. ఈవెన్ మేము మొన్న చాలాసార్లు కాంప్లైంట్ చేస్తే చాలాసార్లు ప్రభుత్వాలు మొత్తుకుంటే మొన్న ఏదో పోలీస్ స్టేషన్కి ఒక కొబ్బరికాయ కొట్టారు. మన పోలీస్ స్టేషన్ మా అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ తల లేదు. అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం మా బీరంగూడ కమ్యూనిటీ హాల్లో ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ అధికారులు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ స్థలాలు వాళ్ళు కాపాడడం లేదు, ప్రభుత్వ స్థలాలను కేటాయించడం లేదు. ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళు చూతూపాంతరంగా కూడగొట్టడం. కబ్జా రాయిలకు కూడా అందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఏమొస్తారు, వీళ్ళు వస్తారు కూలగొడతారు, అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మనం చేసుకోదాం. కోట్లాది రూపాయలు ఏదో కాదు కదా, ఏదో రాళ్ళు మోసి రప్పలు మోసి కష్టం చేసేది కాదు ఇది. ఒక 4-5 లక్షలు పెడితే ఒక డాక్యుమెంట్ వస్తుంది పక్క నెంబర్తో. ఆ డాక్యుమెంట్ పెట్టుకుంటే మీకు కోట్ల రూపాయలు వస్తున్నది. వాడు డాక్యుమెంట్ ఖర్చు పెట్టుకోవాలి, 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఒక 5 కోట్ల, 2 కోట్ల ప్రాపర్టీ, 3 కోట్ల ప్రాపర్టీ వస్తుంది. ఈ విధంగా అమీన్పూర్లో కోకోలుగా జరుగుతున్నది. ఇది చాలా దారుణమైన విషయం. మేము ఒకటి చెప్తున్నాం, గతంలో ప్రభుత్వాలు కూడా ఈ పేద ప్రజలకు, అమీన్పూర్లో పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఉన్నారు. ఎందుకు మీరు లేఅవుట్ చేయలేరు? ఎందుకు మీరు పేద కుటుంబానికి 100 గజాల స్థలం వేయలేకపోయారు? అదే ఎకరాలకు ఎంతమంది పెద్దలు చెప్పినట్టు అనేక సర్వే నెంబర్లు, ఒక సర్వే నెంబర్లో దాదాపు 40-50 ఎకరాలు ఉంటుంది, 30-20 ఎకరాలు ఉంటుంది. అలాంటి స్థలాలు ఎకరాలుగా కబ్జాలు గురవుతున్నది. మీరు అన్నట్టు పేద ప్రజలకు మేము యాంటీ కాదు. ఈ విధంగా మీరు అన్నట్టు అడిగితే ఇలా లింగమయ్య కాలనీ పేద ప్రజలదే, గవర్నమెంట్ ల్యాండ్లే. టైలర్ కాలనీ పేద ప్రజలే, గవర్నమెంట్ ల్యాండ్లే. మా బీరంగూడ, మాంజీర్ నగర్ పేద ప్రజలే, గవర్నమెంట్ ల్యాండే. కానీ వాళ్ళు సరే తెలుసో తెలుకో కొన్నారు, అయిపోయింది. దాదాపు 30 సంవత్సరాల సంది ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగద్దు. ఎవరైతే ఈ బడాబాపులు ఉన్నారో, ఇప్పుడు ఈ గుట్టకి వెళ్తున్నాం, 5,000 గజాలు మామూలు మాటలు కాదు, కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలం కబ్జాకు గురవుతున్నది. తప్పు డాక్యుమెంట్ తెచ్చారు, కలెక్టర్ ఫిర్యాదు చేసినాం, ఎంఆర్కి ఫిర్యాదు చేసినాం, చర్యలు తీసుకోమన్నాం. వాళ్ళు స్పందించడం లేదు, పట్టా ల్యాండ్స్ అంటున్నారు. ఖచ్చితంగా మేము పుట్టిన వాటిని చూస్తున్నాం, ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు. కాబట్టి ఈ పోరాటం ఆగది. ఖచ్చితంగా హైదరాబాద్ దగ్గర కూడా వెళ్తాం, ఈ విధంగా పోరాటం చేస్తాం, మీకు కబ్జాలు ఆపుతాం. మేము ఒకటి డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని, ఎవరైతే తప్పు డాక్యుమెంట్ చేస్తారో వాళ్ళ మీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో యథావిధిగా ఈ కార్యక్రమాలు గట్టి నడుస్తాయి. కిందికెళ్ళి మీద అందరు తింటారు, మంత్రులు తింటారు, ఎమ్మెల్యేలు తింటారు, కబ్జాలు చేస్తారు, వాళ్ళు కూడా బాగా సమయం మేమేం చేయాలని చెప్పి అధికారులు చేతిస్తే మా బీరంగూడ ఉన్న పేద ప్రజలందరూ కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఇంటికి మేమే కూడా మేమే జాగ్రత్త చూపిస్తాం. మమ్మల్ని అడ్డు చేసుకొని ఏమని చేసుకొని మా భూమి మా పేద ప్రజలకు అందేటట్టు మా కుటుంబం బీరంగూడలో ఒక కుటుంబంలో 4-5 అన్నదం ఉన్నారు. వాళ్ళ స్థలాలు లేవు, ఇల్లు చిన్నగా అయిపోయినాయి. వాళ్ళని కూర్చోబెడతాం, వాళ్ళని కూర్చోబెడతాం. వాడు ఎవడు మేము కేసు పెడతాం, ఎవరు చేస్తాం, మేము అప్పుడు మాట్లాడతాం. ఓకే. నేను అనేది ఏంటంటే ఈ గుడికి సంబంధించిన అధికారులు కూడా స్పందించాలి, ఈవో స్పందించాలి, చైర్మన్ కూడా స్పందించాలి. ఈ ప్రభుత్వ భూములు గుడి కన్నా ఉపయోగపడతాయి కదా, ఏం చెప్తారు? గుడికి ఆల్రెడీ గవర్నమెంటు గుడికి 30 ఎకరాలు అనేది ఉన్నది. ఈ దురదృష్టవశాత్తు ఆ పట్టభూమిలో కాకుండా గుడి 993లో బీరంగూడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది. ఒక 10-20 సంవత్సరాల క్రితము గుడి చుట్టూ మొత్తము గుట్టలే. ఇప్పుడు గుడి వెనకకించి రోడ్డు అయ్యింది కదా, ఆ సైడ్ ఈ సైడ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు.
పక్కా సర్వే నెంబర్ వేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ప్లాట్లు కొన్నోడు అమ్మినోళ్ళు బిల్డర్ దగ్గరికి పోయి కుమ్మక్కయ్యి గుడికి వెళ్ళే రోడ్డు ఇరువైపులా కోట్ల రూపాయల అపార్ట్మెంట్లే కానీ గరీబ్ ఇల్లు లేదు. గుడికి ఎక్కుతుండగా దారికి ఇరువైపులా ఆ పట్టభూమి ఎక్కడుందో ఆయన ఎక్కడనో 84, 85ల లేఅవుట్ చేసి డాక్టర్ పాండురంగారావు అమ్మిండు. ఆయన పట్ట ఎంతవరకు ఉంది, ఎంతవరకు నాటేసిండు మాకు తెలుసు. ఊరోళ్ళకు పెద్ద పెద్ద గుట్టలు తవ్వుకుంటూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఒకటోటి 40-50 కోట్ల రూపాయల అపార్ట్మెంట్లే. ఇక్కడ సైడు గుడి 2 సైడ్ల గత 10 ఏళ్ళ సంది ఇప్పటికీ చూడండి. బీరంగూడ టెంపుల్ కమాండ్ లోపట ఇరువైపులా పక్క సర్వే నెంబర్లు వేయాలి, అపార్ట్మెంట్లు ఇవ్వాలి. మామూలు గరీబ్ వాళ్ళు కొన్నారు, వాళ్ళకు ప్రాబ్లం. ఈ బిల్డర్కు ఈ రిజిస్ట్రేషన్ చేసిన పట్టదారులు ఎవడు ఉన్నాడో, ఆయన లేఅవుట్ ఎంత, ఆయన ఎప్పుడు లేఅవుట్ చేసిండు, ఇప్పుడు పర్మిషన్ ఎవరు ఇస్తుర్రు, వీళ్ళిద్దరి మీద చర్య తీసుకొని మున్సిపల్ అధికారుల మీద, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఈ దేవుని స్థలాన్ని కాపాడవాలని మేము కోరుకుంటున్నాం. ఎవరి మీదన్నా అనుమానాలు ఉన్నాయా ఈ మున్సిపాలిటీకి సంబంధించి? ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారని? ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుల అండదండలు లేనిది ఈ రెవెన్యూ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మూవ్ అవుతలేరు. చిన్న చిట్కు పెద్ద లీడర్ల కాడికి అధికారులు వాళ్ళకి తొత్తాయి ఈ బిజినెస్ నడుస్తున్నది. ఈ 2 సైడ్ల సర్వే నెంబర్లను 993 సర్వే నెంబర్ భూమి మొత్తము ఈ భూ కబ్జాకు గురవుతుంది. గుడికి మాత్రము గుడి రౌండ్గా చూడండి 4 ఎకరాల భూమి లేదు గుడికి. ఇప్పుడు 300 ఎకరాల ఈ 993 సర్వే నెంబర్ భూమి ఇప్పుడు చూస్తే 4 ఎకరాలు గుడి చుట్టూ లేదు. ఇంచు పెద్ద గుట్టలు గుడి వెనుక గుండాల దాకా బిల్డరు 4 ఫ్లోర్ల 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు కడుతుర్రు. మేము నెల పైన అయింది కలెక్టర్ దృష్టికి తీసుకపోతే పునాదులు అప్పటి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు స్లాబ్ లెవెల్ వచ్చింది, ఆపే ప్రసక్తే లేదు. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఎవరి మామూలు వాళ్ళకి ముడుతున్నాయి, గమ్మున కుట్టుర్రు. వీళ్ళు వదులుకొని మేము ఇట్లే కొంటాము, మేము ఇట్లే కట్టిస్తాం అంటారు. మామూలుగా గరీబోడు 2 రూమ్లు రేకులు వేసుకుని అనుకో మంది వైగులో కొడతారు. మేము కంప్లీట్ ఒక్కదానికి ఇస్తే ఫోటోలతో సహా సర్వే నెంబర్ ఇస్తే ఇంకో పక్కకు పోయి కూల కొడతారు. అది నడుస్తుంది బీరంగూడాల భూ కబ్జాలు. మాజీ వార్డు మెంబర్ ఉన్నారు, మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయని చెప్పి రీసెంట్ వీడియోలు కూడా మీరు చూపిస్తూ ఉన్నారు. మా ఆరోపణ అదే సార్. మేము ఎన్నిసార్లు ఆరోపణలు చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా సరే మా ఆరోపణల మీద మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళ నిజాయితీ మీద ఒకవేళ మా ఆరోపణలు తప్పైతే మేము వాళ్ళు పెట్టే కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకటైనా సరే వీళ్ళు చేసిన ఆరోపణ నిజమే అనేది వాళ్ళ చిత్తశుద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మున్సిపాలిటీ కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వ భూమి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి భూమిని బిల్డర్లు కాకులు గద్దల వలె ఈ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని మరి పెద్ద అపార్ట్మెంట్లు కానీ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ లంచాలు అనే ఒక చిన్న బిస్కెట్లు పడేసి అధికారులు కావచ్చు, తీసుకున్న అధికారులను అంటున్నాను నేను, అందరిని అనడం లేదు. ఎవరైతే అటువంటి లంచాలకు ఆశపడ్డ అధికారులు ఉన్నారో కొమ్ము కాస్తూ ఈ బిల్డర్లకు వాళ్లకు సహకరిస్తూ ఉన్నారు. ఆ సహకరించడం బంద్ చేసి మా ఆరోపణలు ఏ ఒక్కటి తప్పున్నా మేము వాళ్ళు విధించే శిక్షకు పెట్టే కేసులకు మేము రెడీ. కానీ మా ఆరోపణలు మేము ఉట్టిగా చేస్తున్నామా నిజం చేస్తున్నామా అని ఫీల్డ్ మీదకి వచ్చి ఎవరైతే గ్రామస్తులు పాత వాళ్ళు ఉన్నారో ఎవరు భూమి ఎక్కడి వరకు ఉండే చెరువు ఎక్కడి వరకు అనేది ఉన్నది వాళ్ళకు కొంచెం అవగాహన ఉన్నది. దయచేసి అట్లా ఈ గ్రామ నక్ష ప్రకారము సర్వే నంబరు బౌండరీ ఫిక్స్ చేసి 969 దాదాపు 30 ఎకరాల స్థలాన్ని 15 ఎకరాలు ఇప్పటి వరకు కజ్జలైపోయినాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా ఆవేదన. అండ్ మీతోనే ముగిస్తాను, అవసరమైతే హైకోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఏదైనా పిల్ల వేయబోతూ ఉన్నారా ఒకవేళ ఇక్కడ అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే? తప్పకుండా ఒక ప్రముఖ న్యాయవాది గారిని సంప్రదించడం జరిగింది. మేము ఏదైతే చేస్తున్నామో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా పరిస్థితి ఉందని చెప్పేసి ఒకవేళ అధికారులు చర్యలు తీసుకొని ఎడల మరి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేయడానికి కూడా సిద్ధమవుతున్నాం.
ఈ లోపే అధికారులు చర్యలు తీసుకుంటే సంతోషమే, లేని ఎడల హైకోర్టులో పిల్ వేయడానికి కూడా మేమంతా నిర్ణయించుకుంటున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.